విజయవాడ ధర్నా చౌక్లో ముస్లింలు మహాధర్నా చేపట్టారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టారు. ధర్నాకి ముస్లిం సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ముస్లిం సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరితమైనటువంటి వివక్షాపూరితమైనటువంటి ఒక అన్యాయపూరితమైనటువంటి బిల్ని ప్రవేశపెట్టింది. ఆ బిల్లును ఆమోదింపజేయడం కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. జేపీసీ పేరుతో ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా కక్షపూరితంగా వివక్షాపూరితంగానే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేసింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ముస్లింలు ఈమెయిల్ ద్వారా జేపీసీకి తమ యొక్క నిరసన తెలియజేసినప్పటికీ కూడా దాన్ని లెక్కల్లోకి తీసుకోకుండా, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ వక్ఫ్ బిల్లుకి ఆమోదం చేయించడం కోసం జేపీసీ కూడా ప్రయత్నం చేస్తోంది. మరి ఇలాంటి సున్నితమైనటువంటి తరుణంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ, సెక్యులర్ వాదులందరూ కూడా నిరసనలు ప్రారంభించడం మొదలైంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఈరోజు ముస్లిం సమాజానికి మసీదులకు కానీ, దర్గాలకు కానీ, అదేవిధంగా మదరసాలకు కానీ, ఏదైనా వితంతువులకు కానీ, అనాథలకు కానీ ఈ ఆస్తిలో వచ్చేటటువంటి ఆదాయాన్ని పంచేది వక్ఫ్ అంటారు. ఇది అమ్మటం కానీ, కొనటం కానీ ఎట్టి పరిస్థితుల్లో నేరం. అయితే ఇది ఒకసారి వక్ఫ్ చేస్తే తిరిగి తీసుకునే అర్హత ఎవరికీ లేదు. వక్ఫ్ చేసిన వాళ్ళకి కూడా ఈ అర్హత లేదు. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఒక చట్టం తీసుకురాబోతుంది. దాని పేరు ఉమ్మీద్. ఉమ్మీద్ అంటే ఒక భరోసా, ముస్లింలకు ఒక భరోసా అన్నట్టు ఒక చట్టం తీసుకొస్తుంది. ఈ చట్టంలో అనేక పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో ముస్లింలని ఏ విధంగా వారి కార్యవర్గంలో పెట్టరో, అదేవిధంగా ముస్లిం సంస్థల్లో హిందూ సోదరులను కూడా పెట్టినంత మాత్రాన ఉపయోగం లేదు. ఇది కావాలని ఒక వివక్ష సృష్టించడం, ఒక ద్వంద్వనీతి అవలంబించడం, విద్వేష రాజకీయాలు చేయడానికి కోసం కేవలం బీజేపీ చేస్తుంది తప్ప ఇది పార్లమెంటు, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడతారు. ఇంకా గతంలో చర్చ జరిగినప్పుడు జేపీసీ పంపించారు. జేపీసీలో కూడా ఎవ్వరి మాట వినకుండా, ప్రతిపక్షాల మాట వినకుండా ఏకపక్షంగా దీన్ని జేపీసీలో ఆమోదం తెలపడం జరిగింది.